అక్షయ తృతీయ 2025 అక్షయ తృతీయ విశిష్టత ఏమిటి? శుభ సమయము, పూజా విధానము గురించి తెలుసుకుందాం. అక్షయ తృతీయ 2025 సంవత్సరము తెలుగు పంచాంగం ప్రకారము ప్రతి సంవత్సరము వైశాఖ మాసము శుక్లపక్షంలోని తదియ తిథి నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ కారణంగా ఈసారి అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది, ఈ పండుగ ప్రాముఖ్యత ఏమిటి, శుభముహూర్త సమయము వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారము అక్షయ తృతీయకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున ఎలాంటి శుభముహూర్తము చూడకుండా ఏ పని చేసినా విజయం దక్కుతుందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు ఈ పర్వదినాన బంగారమో వెండితో పాటు ఏదైనా కొత్త వస్తువు కొనేందుకు చాలామంది ప్రాధాన్యత ఇస్తారు. అయితే గ్రంథాల ప్రకారము ఈ రోజున విలువైన వస్తువులను కొనడమే కాదు, దాన ధర్మాలు చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే ఈ ఏడాది అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ 30వ తేదీ బుధవారం నాడు వచ్చింది. ఎవరైనా ఈ ఏడాది ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే అందుకు ఈరోజు పవిత్రంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఈసారి వచ్చిన అక్షయ తృతీయ వేళ విశేషము అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి. ఈ సందర్భంగా శుభ సమయము, పూజా విధానము గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఈ ఏడాది అక్షయ తృతీయ 29 ఏప్రిల్ 2025 మంగళవారం సాయంత్రము 5:32 ప్రారంభమై మరుసటి రోజు అంటే ఏప్రిల్ 30న బుధవారము మధ్యాహ్నము 2:13 వరకు ఉంటుంది. ఉదయము తిథి ప్రకారము ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయను జరుపుకోబోతున్నాం. ఈ సమయంలో చేసే ఏ పనిలో అయినా మంచి విజయం సాధించవచ్చని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజున చాలామంది బంగారము, వెండితో పాటు విలువైన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని గ్రంథాల్లో పేర్కొనబడింది. అంతేకాదు వివాహము, కొత్త ఇంట్లోకి ప్రవేశించడము, కొత్త వాహనము లేదా ఏదైనా ఆస్తి కొనడము, వ్యాపారము ప్రారంభించేందుకు శుభప్రదంగా ఉంటుందని భావిస్తారు. అక్షయం అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం. హిందూ పురాణాల ప్రకారము వేదవ్యాస మహర్షిని శ్రీ మహావిష్ణువు అవతారంగా పరిగణిస్తారు. వ్యాసుడు అక్షయ తృతీయ రోజునే మహాభారతాన్ని రచించడం మొదలుపెట్టాడు. అంతేకాదు ఈ పవిత్రమైన రోజే గంగమ్మ తల్లి దివి నుంచి భువికి దిగి వచ్చిందని పురాణాల్లో చెప్పబడింది. కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడని గ్రంథాల్లో చెప్పబడింది. మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించింది కూడా ఈ రోజే. ఇంత అద్భుతమైన రోజున బంగారంతో పాటు ఖరీదైన వస్తువులను కొంటే తమ సంపద, శ్రేయస్సు పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. బంగారము, ఖరీదైన వస్తువులు కొనడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి అలాంటి వారు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే కొన్ని వస్తువులు కొనడం ద్వారా అమ్మవారి అనుగ్రహం కలిగి సంపద, శ్రేయస్సు పొందవచ్చని పెద్దలు చెబుతున్నారు. ఆ వస్తువులు ఏమిటంటే పత్తి, మట్టి కుండ, గల్ల ఉప్పు, పసుపు, గవ్వలు వంటివి తెచ్చుకోవడం వలన అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని పూజించడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారము ఈ రోజున కృష్ణుడు యుధిష్ఠిరునికి అక్షయ పాత్ర ఇచ్చాడు. ఇందులో ఉండే ఆహారము ఎప్పటికీ పూర్తవ్వలేదు. అందుకే ఈ పవిత్రమైన రోజున దానం చేయడం వలన శాశ్వత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు. ఈ శుభ సమయంలో వివాహ కార్యక్రమము, కొత్త ఇంట్లోకి ప్రవేశము, కొత్త వాహనం కొనడము, నిశ్చితార్థంతో పాటు ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించినా ఖచ్చితంగా విజయం అవుతాయని పండితులు చెబుతున్నారు. అక్షయ తృతీయ రోజున ఒకవైపు కొబ్బరికాయ అనగా ఏకాక్షి కొబ్బరికాయ, దక్షిణామూర్తి శంఖము, శివలింగాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు. అక్షయ తృతీయ రోజున చేసుకునే పూజా విధానము. అక్షయ తృతీయ రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించాలి. పసుపు రంగు వస్త్రాలను ధరించడం వలన శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. పూజ చేసే చోట ఒక వస్త్రం ఏర్పాటు చేయాలి. అనంతరము విష్ణుమూర్తి విగ్రహము లేదా ఫోటోను ప్రతిష్ఠించి మంచినీటితో శుద్ధి చేయాలి. పూజ చేసే సమయంలో తులసి ఆకులు, పండ్లు, పువ్వులు తదితర వాటిని దేవుడికి సమర్పించాలి. వీలైతే పసుపు పువ్వులను సమర్పించడం వలన విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. పూజ ముగిసిన అనంతరము హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి ప్రసాదంగా మిఠాయిలను పంచాలి. ఈ అక్షయ తృతీయ పండుగ రోజున బంగారము, వెండి వస్తువులతో షాపింగ్ చేస్తే ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు. అందుకనే ఈ రోజున ఏవైనా కొత్త వస్తువులు కొనాలని భావిస్తారు. అయితే ఈ రోజున కొన్ని వస్తువులు కొనడం వలన మంచి కంటే చెడు జరుగుతుందని చెబుతారు. అందుకు అక్షయ తృతీయ నాడు పొరపాటున కూడా కొన్ని వస్తువులు కొనకూడదని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వలన అశుభం అనే నమ్మకం. అక్షయ తృతీయ నాడు కొనకూడని వస్తువులు ఏమిటో చూద్దాం. ఈ రోజున పొరపాటున కూడా కత్తి, కత్తెర, సూది, కొడవలి, గొడ్డలి, బ్లేడు వంటి పదునైన వస్తువులు కొనకూడదు. ఈ వస్తువులు కొనడం వలన ఇంట్లో గొడవలు, విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పండుగ రోజున నలుపు రంగు దుస్తులను ధరించకూడదు. అంతేకాదు నలుపు రంగు వస్తువులను, నల్లటి ఫర్నిచర్ను, ఇనుప వస్తువులను కొనుగోలు చేయకూడదు.
నలుపు రంగు వస్తువులను అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయడం వలన జీవితంలో ఊహించని కష్టాలు వస్తాయని నమ్మకం. ఈ రోజున పొరపాటున కూడా స్టీలు సామాన్లను, అల్యూమినియం పాత్రలను కొనకూడదు. ముళ్ళు ఉన్న మొక్కలను, ముళ్ళ పువ్వులను కొనుగోలు చేయకూడదు. ఇంటికి తీసుకురాకూడదు. వీటిని ఇంటికి తీసుకుని రావడం వలన అశుభంగా పరిగణించబడతాయి. ఈ రోజున ఇనుప, పదునైన వస్తువులను కొనుగోలు చేయడం వలన కోరి కష్టాలను తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ ఇలాంటి వస్తువులను కొని అనవసరమైన సమస్యలను తెచ్చుకోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.